హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు ఇంకొక రిజర్వాయర్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. ఇది మేఘాద్రి గడ్డ రిజర్వాయర్. ఇది మన విశాఖపట్నంలోనే ఉంది. హార్డ్లీ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం. అంటే నా ప్లేస్ నుంచి హనుమంతవాక నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది లోపలికి. ఇదేమి అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ కాదండి, అందరికీ తెలిసిన ప్లేసే. ఈ ప్లేస్ మనకి గోపాలపట్నం రూరల్లోకి వస్తుంది అనమాట. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. రిజర్వాయర్ మన గంభీరం రిజర్వాయర్ కంటే చాలా పెద్ద రిజర్వాయర్ ఇది 1967లో అప్పుడు కన్స్ట్రక్ట్ చేసి 1977లో కన్స్ట్రక్షన్ అయింది. ఇది మెయిన్లీ కట్టింది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వాటర్ ఎక్కడ ఇష్యూ రాకూడదు, ఇన్సైడ్ మనకి వాటర్ సోర్స్ ఉండాలని చెప్పేసి ఈ రిజర్వాయర్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. బట్ చాలా చాలా బాగుంటుంది రిజర్వాయర్. నేను చాలా డేస్ బ్యాక్ వెళ్ళాను, మేబీ లైక్ ఇయర్స్ 2015లోనో అప్పుడు వెళ్ళుంటాను. అప్పుడు కూడా సరిగ్గా గుర్తులేదు. అప్పుడు వెళ్ళిన రిజర్వాయర్ అనమాట. సో మీ అందరికీ ఈరోజు ఆ రిజర్వాయర్ని చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను లొకేషన్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. మధ్యలో ఏం షూట్ చేయలేదు, నార్మల్గా షూట్ చేశాను అంతే. ఈ రిజర్వాయర్కి రావడానికి నేను క్లియర్గా మీకు నావిగేషన్ చెప్తాను చూడండి. మనం ఎన్ఏడి వరకు వచ్చేస్తే, ఎన్ఏడి నుంచి మనం గోపాలపట్నం లోపలికి వచ్చిన తర్వాత మన సింహాచలం జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఎల్జీ పాలిమర్స్ రూట్ ఉంటుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ రూట్ ఉంది కదా, అక్కడ నుంచి మనం లోపలికి ఒక 3 or 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చేస్తే మనకి రిజర్వాయర్ వచ్చేస్తుంది. కానీ గూగుల్లో 2 లొకేషన్స్ అయితే చూపిస్తున్నాయి. సో మీరు వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి. ఒక లొకేషన్ వచ్చేసి మన వేపగుంట లోపల నుంచి చూపిస్తుంది. నేను ఫస్ట్ ఫస్ట్ ఉన్న లొకేషన్కి నేను వెళ్ళిపోయాను. వేపగుంట లోపల నుంచి చూపిస్తుంటే ఆ వేపగుంట లోపలికి వెళ్ళిపోతే అది బ్యాక్ సైడ్ ఆఫ్ ద రిజర్వాయర్కి వచ్చింది. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, ఇంకొకటి ఉందని, అది కరెక్ట్ అనమాట. అది ఈ ఎల్జీ పాలిమర్స్ రూట్ లోపల నుంచి వస్తుంది, అది కరెక్ట్. అది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద రిజర్వాయర్. మనం ఆ వేపగుంట లోపల నుంచి చూపించింది అయితే బ్యాక్ సైడ్ ఆఫ్ ద రిజర్వాయర్. మీరు అటువైపు వెళ్ళినా మీకు అసలు ఏ వ్యూ కనిపించదు, ఏమీ కనిపించదు. అందుకే మీరు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద రిజర్వాయర్కి మాత్రమే మీరు రావాలి. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఏదైతే నేను సెకండ్ లొకేషన్కి వచ్చానో ఆ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి అది చూడండి. ఆ రూట్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. వేపగుంట లోపల నుంచి వచ్చారంటే మాత్రం మీకు అనవసరంగా లోపలికి ఒక 8 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, కానీ మీకు రిజర్వాయర్ వ్యూ అయితే రాదు. ఆ ఎల్జీ పాలిమర్స్ లోపల నుంచి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు, లైక్ స్ట్రెయిట్ రోడ్డే. ఇప్పుడు రోడ్డు కూడా వేసేసారు. నా వెనకాల కనిపిస్తున్న రోడ్డు కొత్త రోడ్డే. అది ఒకప్పుడు రోడ్డు అయితే బాగుండేది కదా, ఇప్పుడు రోడ్డు కూడా ఉంది. మీకు అసలు ఏ టెన్షన్ లేదు, హ్యాపీగా ఆ రిజర్వాయర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు మీరు మంచి రోడ్డుతో, ఏ ఇష్యూ లేకుండా. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.
ఫైనల్లీ రిజర్వాయర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. ఇందాకలా చిన్న కన్ఫ్యూజన్ ఏమైందంటే వెళ్ళేటప్పుడు 2 రూట్స్ చూపించినాయి. ఒకటేమో వేపగుంట దగ్గర నుంచి చూపించింది, ఇంకోటేమో నాయుడు తోట లోపల నుంచి చూపించింది అనమాట. వెంకటాపురం ఆ లోపల నుంచి చూపించింది, కానీ కరెక్ట్ రూట్ అయితే వెంకటాపురం లోపల నుంచే. సో నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను అటువైపు వెళ్ళిపోయాను. అది బ్యాక్ సైడ్ ఆఫ్ ది రిజర్వాయర్ అనమాట, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. కానీ ఇక్కడ ఏమి బ్యారిగేట్స్ అయితే ఏం తీయకుండా ఉంది. వాటర్ అయితే ఉంది అక్కడ కిందన. చాలా మంది అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు అనమాట. మరి ఎంత లోతుంటుందో తెలియదు, కానీ మేబీ వాళ్ళకి బాగా అలవాటు అయి ఉండొచ్చు, అందుకని లోపలైతే చేస్తున్నారు. సో ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఆ వెనకాల రిజర్వాయర్ ఉంది కదా. సో మనం ఆ రిజర్వాయర్ దగ్గరికి కూడా వెళ్ళేసి నేను మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను. చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. మన గంభీరం ఎంత పెద్ద రిజర్వాయర్, ఇది కూడా అంతే పెద్ద రిజర్వాయర్ అనమాట. రిజర్వాయర్ అయితే అదిరిపోయింది కదా, చూడండి చాలా పెద్ద రిజర్వాయర్. చాలా మంది లోపల స్నానాలు కూడా చేస్తున్నారు, కానీ లోతు ఉంటుంది. మేబీ అందరికి ఈత వచ్చి ఉండొచ్చు, సో అందుకనే లోపలైతే స్నానాలు చేస్తున్నారు. మనకైతే అంత సీన్ లేదు. ఏదైతే నేను మీకు ఇందాక బ్యారిగేట్ చూపించానో అది దాని బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ రిజర్వాయర్.